నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నోట్లో మన్ను కొట్టడానికే ఉన్నాయా అన్నట్టు తయారవుతుంది. మనకి బడ్జెట్ కేటాయింపులు లేవు, రావాల్సిన నిధులు రావట్లేదు. ఇప్పుడు కేంద్రం ఎంత ఇవ్వాల్సి ఉంది, ఇప్పటి వరకు ఎంత ఇచ్చింది? ఈ 10 నెలల్లో కూటమి ప్రభుత్వం మేము ఇచ్చేసేస్తున్నాం, మేము కూటమి ప్రభుత్వమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్ళిన వాళ్ళు నిజంగానే ఆ కూటమి ప్రభుత్వంతో నడిచి చంద్రబాబు నాయుడు ఈ రోజు నిజంగా ఇది ఏవైతే రాష్ట్రానికి కావాల్సిన అన్ని వెసులుబాట్లు తెచ్చుకుంటున్నారా? ఒక్కటి నేను చెప్పగలనమ్మా, పెట్టేవాడే దండించేవాడు అన్న విషయం ఖచ్చితంగా తెలిసిన తర్వాత మనం ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనకి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పరిరక్షించట్లేదని చెప్పి ధర్మ పోరాట దీక్షలు చేసి మమ్మల్ని ఏదో ఉద్ధరించిన వాళ్ళగా నటించి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత దేహి అని మళ్ళీ 2019 మళ్ళీ 5 సంవత్సరాలు ఎవరికి అనుమానం రాకుండా నటించి 5వ సంవత్సరం తర్వాత దేహి అని పొత్తుకుపోయి నోట్లో మట్టి కొడుతున్న చెంబుడు నీళ్లు మట్టి తెచ్చి మొహానికి ప్రాక్టికల్గా మనం ఏమన్నా ఫిజిక్స్ కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ ఉంటాయి, అలా ప్రాక్టికల్ ఎగ్జామ్లో చూపించిన తర్వాత కూడా మళ్ళీ ఎగేసుకుని పొగేసుకుని ఏమనంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇంజిన్కి ఒక షంటింగ్ ఇస్తే తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడిలా చేస్తున్న దౌర్భాగ్య స్థితిని గురించి ప్రజలకు తెలియాలంటే కాగ్ రిపోర్ట్ ఒకటి చూసుకుంటే దాంట్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పింది ఏంటంటే ప్రతి విషయంలోనూ మొత్తం ఆదాయం 1,69,546 కోట్లు, 2,69,546 కోట్లు అనుకుంటే అంచనాకి వచ్చింది 2,31,947 కోట్లు. అంటే లోటు దగ్గర దగ్గర 40,000 కోట్లు ఉంది. 38 కోట్లమ్మా, 38 కోట్ల చిల్లర. అలాగే సొంత పన్నులు 1,60,264 సొంత పన్నులు అంటే 1,64,264 కోట్లు అంటే వచ్చినవి 1,24,046, అక్కడ దగ్గర 30,000 కోట్లు. అలాగే కేంద్ర గ్రాంట్లు, ఇది గమనించండి. అంటే కేంద్రం నుంచి మనకి గ్యారంటీగా వస్తాయి గ్రాంట్లు అనుకుని వీళ్ళు అంచనా వేసుకుంది 30,334 కోట్లు అనుకుంటే 12,882, అంటే కనీసం సగం కూడా రాలే. ఈ గ్రాంట్లు అంటే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయంలో ₹1 వడ్డీ మనం కట్టక్కర్లేదు. మిగిలిన అప్పులన్నీ ఏం తెచ్చి మనం ఎత్తికెట్టినా రూపాయికి రూపాయి వడ్డీలు కట్టుకొని మన దౌర్భాగ్య స్థితి నుంచి కాపాడే కేంద్ర ప్రభుత్వం వివక్ష ఆంధ్రప్రదేశ్కి కొట్టొచ్చినట్టు చూపిస్తుంది అన్నది నిలువెత్తు నిదర్శనం ఈ కాగ్ రిపోర్టు తార్కాణం. అయినా సరే వీళ్ళు డబుల్ ఇంజన్ సర్కారు, మేము తీసిమార్కాన్లు, పెద్దానికి పవన్ కళ్యాణ్ నాకు ద బెస్ట్ నెగోషియేటర్ని, నేను వెళ్తే అమిత్ షా కాదండి చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను పెద్ద తీసిమార్కాన్ అనే ఎలక్షన్ల ముందు చెప్పిన కథలకి వాస్తవ రూపం చూద్దామంటే సొంత ఏరోప్లేన్లు హెలికాప్టర్లు కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయేమో కానీ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి మాత్రం ఎక్కడ ఏ క్వశ్చన్ ఉపయోగపడట్లేదు. అలాగే మీరు స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో 13,500 కోట్లు మొన్న పెంచారు కూడా మీరు అమరావతి. దీన్ని చూస్తే అమరావతికి తప్ప పెంచినా సరే 7,919 కోట్లే వచ్చింది. అంటే ఎంత చక్కగా మీరు ల్యాండ్ రెవెన్యూ 58 కోట్లు అనుకుంటే ఇది మాత్రం 195 కోట్లు వచ్చింది. సేల్స్ ట్యాక్స్ 24,500 కోట్లు అనుకుంటే 17,793 కోట్లు. అంటే ఎంత చక్కగా ట్యాక్స్లు వసూలు చేస్తున్నారో కూడా చూసుకోండి. అంచనాకి కూడా ఎక్స్పెక్టేషన్స్లో 50% రావట్లే. అలాగే పన్నుల్లో వాట 35,395 కోట్లు అనుకుంటే 33,199 కోట్లు. ఇది కూడా ముక్కుతూ మూలుగుతూ తెచ్చుకోగలుగుతున్నారు. ఇంకా 2,000 కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్ రావాల్సింది ఉంది. ఇతర పన్నులు 8,645 కోట్లు అంటే 5,740 కోట్లు వచ్చాయి. నాన్ ట్యాక్స్లో 10,576 కోట్లు అంటే ఇది కూడా 50% కూడా లేదు, 4,492 కోట్లు. రుణాలు 68,360 కోట్లు చేద్దామని మీరు అనుకుంటే ఇది మాత్రం 90,558 కోట్లు. రుణాలు అంటే ఎక్కడి నుంచి వసూలు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నారు. ప్రభుత్వ గ్యారంటీలతో తీసుకొచ్చేవి, కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకొచ్చేవి, ఇవైతే మాత్రం ఎగేసుకొని తెగిచ్చేస్తున్నారు. రుణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ ఇవ్వాల్సిన ఇవి ఇవ్వడానికి మాత్రం, వెసులుబాట్లు ఇవ్వడానికి, గ్రాంట్లు ఇవ్వడానికి మాత్రం రెడీగా లేదు కేంద్ర ప్రభుత్వం. ఇది అందరూ గుర్తించాల్సిన విషయం. అసలు మొత్తం వ్యయం 2,68,630 కోట్లు అనుకుంటే 2,30,966 కోట్లకి అంచనా వచ్చింది ప్రాక్టికల్గా. రెవెన్యూ వ్యయం 2,35,917 కోట్లు అనుకుంటే 2,17,663 కోట్లు. పెట్టుబడి వ్యయం 32,713 కోట్లు అనుకుంటే 13,304. పెట్టుబడి వ్యయం అంటే మనం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లే ఇవి కూడా మీరు 50% రీచ్ కాలే కదా. గతంలో మొత్తుకుంటుంది అదే 18,000 చిల్లర వేల కోట్లు ఖర్చు పెట్టిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వర్సెస్ మీరు 13,000 కోట్లకే కన్ఫైన్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక విధంగా మీరు అభివృద్ధి, సంక్షేమం అండ్ నెక్స్ట్ సంపద సృష్టి ఇవన్నీ చెప్పిన దాంట్లో సంక్షేమం గాలికి వదిలేశారు సంవత్సరం బట్టి. అలాగే సంపద సృష్టిలో మీరు మార్గాలు చూసుకుంటే ఎక్కడ సంపద సృష్టి జరగట్లే. ఇంకా మిగిలింది ఏముంది మీ దగ్గర? ఆఖరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఖర్చు పెడదామని అబద్ధం చెప్దామన్నా నిజం వాస్తవం చూసుకుంటే కాక రిపోర్ట్ ప్రకారం కనీసం 50% చేయట్లేదు.
ఇంక దేనికి మీరు? నాకైతే అర్థం కావట్లే. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఫంక్షనింగ్. అందుకని నేను కొలికిపూడి గారు బాగా చెప్పారు. ఈ 10 సంవత్సరాలు 11 నెలలు బట్టి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం దించడానికి మనం ఏ విధంగా ఆడిపోసుకున్నాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా మనం ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం తప్ప దీనికా మనకు ప్రభుత్వం ఇచ్చారని నేను ఎగచాట్లు పాడవుతున్నాం అని చెప్పి మొహమ్మద్ చెప్పాడు ఆయన. అంటే అఫ్కోర్స్ రఘురామకృష్ణరాజు లాస్ట్ టర్మ్ అనుకుంటే ఈ టర్మ్ కోలికపూడి రూపంలో కొత్త అవతార పురుషుడు తెలుగు రాష్ట్రానికి ఆవిర్భించాడు. ప్రభుత్వం చేసిన నిజాల అబద్ధాలు ప్రజలకు తెలియజెప్పడానికి. ఆనాటి రఘురామకృష్ణరాజు పార్ట్ 2 కొలికిపూడేమో. ఎందుకంటే అక్కడి నుంచి ఆ లైబ్రరీ నుంచి వచ్చిన పుస్తకాలన్నిటికీ అట్లు వేరవుతున్నాయి. కానీ సరే 713 కోట్లు అనుకుంటే 13,304 పెట్టుబడి ఏమంటే మనం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లే ఇవి కూడా మీరు 50% రీచ్ కాలే కదా. గతంలో మొత్తుకుంటుంది అదే 18,000 చిల్లర వేల కోట్లు ఖర్చు పెట్టిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వర్సెస్ మీరు 13,000 కోట్లకే కన్ఫైన్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక విధంగా మీరు అభివృద్ధి, సంక్షేమం అండ్ నెక్స్ట్ సంపద సృష్టి ఇవన్నీ చెప్పిన దాంట్లో సంక్షేమం గాలికి వదిలేశారు సంవత్సరం బట్టి. అలాగే సంపద సృష్టిలో మీరు మార్గాలు చూసుకుంటే ఎక్కడ సంపద సృష్టి జరగట్లే. ఇంకా మిగిలింది ఏముంది మీ దగ్గర? ఆఖరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఖర్చు పెడదామన్నా అబద్ధం చెప్దామన్నా నిజం వాస్తవం చూసుకుంటే కాక రిపోర్ట్ ప్రకారం కనీసం 50% చేయట్లే. ఇంక దేనికి మీరు? నాకైతే అర్థం కావట్లే. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఫంక్షనింగ్. అందుకని నేను కొలికిపూడి గారు బాగా చెప్పారు. ఈ 10 సంవత్సరాలు 11 నెలలు బట్టి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం దించడానికి మనం ఏ విధంగా ఆడిపోసుకున్నాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా మనం ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం తప్ప దీనికా మనకు ప్రభుత్వం ఇచ్చారని నేను ఎగచాట్లు పాడవుతున్నాం అని చెప్పి మొహమ్మద్ చెప్పాడు ఆయన. అంటే అఫ్కోర్స్ రఘురామకృష్ణరాజు లాస్ట్ టర్మ్ అనుకుంటే ఈ టర్మ్ కోలికపూడి రూపంలో కొత్త అవతార పురుషుడు తెలుగు రాష్ట్రానికి ఆవిర్భించాడు. ప్రభుత్వం చేసిన నిజాల అబద్ధాలు ప్రజలకు తెలియజెప్పడానికి. ఆనాటి రఘురామకృష్ణరాజు పార్ట్ 2 కొలికిపూడేమో. ఎందుకంటే అక్కడి నుంచి ఆ లైబ్రరీ నుంచి వచ్చిన పుస్తకాలన్నిటికీ అట్లు వేరవుతున్నాయి. కానీ సబ్జెక్ట్ అంతా ఒకటే ఉంటుంది. ఒకసారి పిల్లిమెల్లో గంట కడుతున్నారు. ఓకే. సో అంటే ఇక్కడ కేంద్రంతో నడిస్తే మేము నిజంగా రాష్ట్రానికి ఏదైతే వస్తుంది అనుకున్నారో ఈసారి కూడా పప్పులో కాలేసినట్టే. అఫ్కోర్స్ కేంద్రం మనకేమి చేయట్లేదు అనడానికి పిల్లికి ఎలక సెక్షన్లో వీళ్ళేమో బీజేపీ వాళ్ళు ప్రతిసారి వీళ్ళ సన్నిధానంలో చేరినప్పుడల్లా వాళ్ళు అగ్నిపునీతల్లో బయటకు వచ్చి అచ్చాని పచ్చపోసలను ప్రజల్లో చర్చనీయాంశం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకి తీరని ద్రోహం చేస్తున్న ద్రోహుల కింద మిగలాలి. ఇది ప్రజలు గ్రహించాలి. ఇది గ్రహించకపోతే ఎడ్డమాలో కల్లా మీకు బుర్ర జ్ఞానం ఈ జన్మకు కాదు కదా, వచ్చి జన్మకు కూడా రాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎజెండా, పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అప్పు అడిగి ఎంత అనుకుంటే అప్పుకు మించి అప్పు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. కానీ నిజంగా గ్రాంట్ల రూపంలో మన రాష్ట్రాన్ని పరిరక్షణ కోసం ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం రూపాయి ఇవ్వట్లే. అది ఎవడు చేస్తాడా పని? రే నాకు ఒక 10 రూపాయలు ఎవరా అన్నం తినడానికి అనుకుంటే, లేదురా వాళ్ళు అక్కడ దీనికి మార్వాడి కోర్టుకి తీసుకెళ్ళి నీ దగ్గర ఉన్న వాచ్ తనఖా పెట్టించి నీ దగ్గర ఉన్న ప్యాంటు షర్ట్ ఇప్పించి నీకు డబ్బులు అప్పిస్తాను, దాంతో అన్నం తినని చెప్పేవాడు మీకు నచ్చుతున్నాడు. ఇది బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తుంది. వాస్తవానికి మన తెప్పలు మనం పడి దగ్గర 90,000 కోట్ల గ్రాంట్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూసుకోమనండి ఒకసారి లెక్కలు. ఇవి మీకు నచ్చవు సరే, కానీ నిన్నాళ్ళు కాలక్షేపాలు చేసుకుంటూ డబుల్ ఇంజన్ సర్కార్లు అపంశోభం తెలియని ప్రజల గురించి విన్నాం. కానీ ఏమీ తెలియకపోయినా మీరు సముచిత స్థానాలు ఇస్తారు పవన్ కళ్యాణ్ లాంటికి. ఫ్లైట్లు కొనుక్కోవడానికి, చార్టర్లు కొనుక్కోవడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నారని ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలి. అంతకని ఇంకేం లేదు. ఇక్కడ చెప్పిన మాటలకి వాస్తవానికి ఎక్కడ కనీసం బాధ్యత వహించని ఒక నిస్సహాయ స్థితిని ప్రజలకు డ్రైవ్ చేస్తున్నా కూడా మీకు పట్టణ నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే పేపర్లు ఏం చదువుతున్నారో తెలియదు. మీరు దయించి ప్రజాశక్తి లాంటి పేపర్లు చదవండి. దాంట్లో కాస్త స్టాటిస్టిక్స్, గణాంకాలు, రాష్ట్రానికి ఏమొచ్చి చచ్చాయో ఏమొచ్చి పోతున్నాయో తెలుస్తున్నాయి. ఈ తెపెలగాళ్ళు వాయించి జిక్కుమాల నిర్వేద్వాంసుల వాద్యాలు వింటే మన దరిద్రానికి మనమే బాధ్యులం. అంతకన్నా ఇంకేం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.